హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మనం నిలబడాలంటే, స్టాండర్డ్గా ఉండిపోవాలంటే మనం ఏం చేయాలి సార్? ప్రతి 100 మందిలో 100 మంది జాయిన్ అయితే 90 మంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. రీజన్ ఏంటంటే పేషెన్సీ, అంటే ఓపిక ఉండకపోవడం. మరి మిగతా 10 మందికి సక్సెస్ అవ్వడానికి రీజను ఓపిక ఉంటుంది. అంటే ఉంచుకుంటారు, పెంచుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ని వాళ్ళే మోటివేట్ చేసుకుంటుంటారు. అందువల్లే వాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. ఈ 90 మంది పరిస్థితికి వస్తే ఎక్కడ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయరు. ఒక 10 మందికి ఏదో చెప్పారు అంటే, కస్టమర్స్కి వెతుక్కుంటూ వెళ్ళారంటే ఆ రోజు ఏదో ఒక టాపిక్ మీద కన్వర్ట్ అయిపోయి ఆ రోజు అంతా వేస్ట్ చేస్తారు. దయచేసి ఆ 90 మంది లిస్టులో ఎవ్వరూ కూడా ఉండకండి. ఆ 90 మంది టీ షాపుల దగ్గర, వైన్ షాప్ దగ్గర, ఇంట్లో పడుకొని బెడ్ మీద కలలు కనడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాటి వల్ల ఉపయోగం ఉండదు. నువ్వు నిరంతరం ప్రయత్నం చేయాలి. నిరంతర ప్రయత్నంతో పాటు నీ ఓపిక నిరంతరం పెరుగుతూ ఉండాలి. ఆ రోజు నువ్వు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతావు. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడం అంటే ఒక సైట్ అమ్మితే నువ్వు సక్సెస్ అవ్వాలని కాదు అర్థం. వస్తుంది ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 నువ్వు డీల్ చేసే డీల్ బట్టి నీకు డబ్బులు వస్తాయి. ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు. అన్లిమిటెడ్ అమౌంట్ ఉన్న దగ్గర నువ్వు సంపాదించగలవు. అలాంటి అన్లిమిటెడ్ అమౌంట్ ఉన్నది రియల్ ఎస్టేట్. ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో వాటిని నువ్వు చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయగలగాలి. మరుక్షణం అందులో ఒక 20%, 30% నువ్వు డబ్బులు బయట తీసి మళ్ళీ మార్కెటింగ్ ఖర్చు పెట్టాలి. ఆ రోజు మళ్ళీ సేల్స్ మొదలవుతాయి. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఇలా చేస్తూ ఉండగా ఒక సంవత్సరంలో నీ జాతకం మొత్తం మారిపోద్ది. ఒక ₹1,00,000 కమిషన్ వచ్చినంత మాత్రం నువ్వు సక్సెస్ అయినట్టు కాదు. ₹1,00,00,000 నీ అకౌంట్లో ఒక సంవత్సరంలో నువ్వు సంపాదించగలిగే మార్గాలు నువ్వు వెతుక్కోవాలి. అలా చేస్తేనే నువ్వు సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ.